సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 22 నేటి మన ధ్యాన భాగము 144 కీర్తన 1 నుండి 8 వచనాలు. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేలకు పోరాటమును నేర్పువాడయున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడయున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు. వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడియున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆయన పరలోకపు సన్నిధి మిమ్మలను ఆదరించునుగాక. సర్వశక్తిగల దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఆయన కృపకు పాత్రులం లేదా యోగ్యులం కావడానికి అసలు మనం ఎవరం? 3వ వచనంలో దావీదు ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు అని దావీదు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు మనల్ని పట్టించుకోవడానికి మనం ఏమై ఉన్నాం? మనం అంత గొప్పవారమా? నా మట్టుకైతే కాదు. మనం బలవంతులమా? మనకంటే కొన్ని జంతువులు చాలా బలమైనవిగా ఉన్నాయి. మనం నీతిమంతులమా? కాదు. మనం దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాం. మనం విశ్వాసపాత్రులమా? తరచుగా ఆయనకు మనం అవిధేయులమవుతున్నాం. మానవ దృక్పథంలో దేవుడు మనల్ని పట్టించుకోవడానికి ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు. 4వ వచనంలో నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు. వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి అని వ్రాయబడింది. నిత్యత్వంతో పోల్చుకుంటే మన జీవితాలు గాలిలో కలిసే పొగలాగా ఉన్నాయి. అవి అంతలో కనిపించి అంతలోనే కనుమరుగైపోతాయి. దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకంటే దేవుడు తన కృపా కనికరములను బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ కీర్తనలో దేవుని ఉదహరించడానికి దావీదు ఉపయోగించే పదభావం దేవుడైన యెహోవా కృపా నిబంధన గలవాడు అని అతడు మాట్లాడుతున్నాడు. ఆయన మనకు వాగ్దానములు చేశాడు. మనం ఆయనని విశ్వసించవచ్చు. దావీదు ఆయనను ఇలా వర్ణిస్తున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఈ విధంగా 2వ వచనంలో దావీదు దేవుని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. దీనిని వివరించడానికి ఇది ఎంతో లోతైన మర్మముగా ఉంటుంది. కానీ మన అనుభవంలో ఇది లోతైనది కాదు. దేవుడు మనల్ని
ఎందుకు పట్టించుకోవాలో మనకు అర్థం కాదు. కానీ ఆయన కుమారుడు మన కొరకు పరిచారకునిగా వచ్చాడు. ఆయన శిలువపై మరణించి మన కొరకు బలి అయి ఇప్పుడు పరమందు నివసిస్తూ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ జీవితం ద్వారా మహిమ పొందాలని కోరుతున్నాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. ఆయనతో కూడా నడిచి మీ జీవితం ద్వారా ఆయనను మహిమపరచండి. వాస్తవానికి మనలో ఎటువంటి యోగ్యత లేదు. మనం చేద నుండి కారు బిందువులమై ఉన్నాం. మనం బావిలో బకెట్ వేసి నీళ్లు తోడుతున్నప్పుడు ఆ బకెట్కి అంటుకున్న కొన్ని నీటి చుక్కలు ఆ బావిలోనే మరల పడిపోతాయి. మీరు ఎప్పుడైనా అలా బావిలో బకెట్ వేసి నీళ్లు చేదారా? ఆ విధంగా బకెట్లో నుండి నీళ్లు జారి ఆ బావిలోనే పడిపోతాయి. వాటి గురించి ఎప్పుడైనా మీరు చింతించారా? ఎప్పుడైనా ఆ నీటి బొట్ల గురించి మీరు ఆలోచన చేశారా? ఎప్పుడు మీరు అలా చేసి ఉండరు. మనం కూడా ఆ చేద నుండి జారు నీటి బిందువులతో సమానం. అయినప్పటికీ దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకుంటున్నాడు? ఎందుకనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? ఆయన కృపా కనికరములు నీకు చూపిస్తున్నాడని నీవు ఎరుగుదువా? నీవు దేవుని ప్రణాళికలో ఒక గొప్ప బిడ్డవై ఉన్నావని నువ్వు ఎరిగి ఉందువా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన ప్రణాళికలో, ఆయన సంకల్పములో ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తివి. కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను దృష్టించుచున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రభువును బట్టి ముందుకు సాగి వెళ్ళు. జయము తప్పకుండా నీకు కలుగుతుంది. ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు మమ్మల్ని ప్రేమించడానికి మాలో ఎటువంటి యోగ్యత లేదని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఉచితముగా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీవు మా కోటవై, మాకు కృపానిధివై ఉన్నావు. మేము ఈ ఉదయకాలమున మిమ్మలను ఆశ్రయిస్తున్నాం. తండ్రి, మమ్మల్ని పట్టుకొని నడిపించండి. మీరు దర్శించి బలపరిచి లేవనెత్తండి. ప్రభువా, మీరు మా మీద చూపుచున్న మీ అపారమైన కృపా కనికరమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న నీవు ఎప్పుడూ మమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నాయనా, నీ కృపతో నింపి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.